నాకు గత నెల జూలై 26వ తారీఖున జగ్గైపేట గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేయించుకుంటే ఆ రోజు కరోనా పాజిటివ్గా నిర్ధారణ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ ఉంటున్నాను. ఒక పాజిటివ్ వచ్చిన పేషెంట్గా నా ఒక అనుభవాన్ని, అలానే పాజిటివ్ వచ్చిన రోగికి పేషెంట్కి ప్రభుత్వం చేసే సహాయ చర్యల గురించి కూడా నేను నా విషయాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే నేను ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ప్రతిరోజు కూడా నేను ప్రజల మధ్య ఉన్నాను. ఎంతో భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ ఉన్నాను. వీరందరూ కార్యక్రమాలు చేసుకుని నా కోసం వచ్చిన కొద్ది మందితో దూరంతో మాట ఆరోగ్యంగా తెలిసిన దూరం పాటించి మాట్లాడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా నాకు కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇవాళ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యంతో ఉండాలి. నాకు అదృష్టవశాత్తు ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు. కేవలం పాజిటివ్ వచ్చిందనే కానీ నాకు జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేకపోవడం వల్ల నేను ఎక్కడ కూడా విజయవాడకి వెళ్ళి హాస్పిటల్ అక్కడ జాయిన్ అవ్వలేదు. అయినప్పుడు కూడా సిటీ స్కాన్ టెస్ట్ చేయించాను. సిటీ స్కాన్ కూడా నార్మల్గా ఉందని చెప్పి వైద్యులు చెప్పారు. దాంతో నేను ధైర్యంగా ఇంట్లోనే ఐసోలేషన్తో ఉన్నాను. ఇప్పుడు ఒకటే నేను తెలియజేస్తున్నాను, చాలా మంది ఇవాళ కరోనా రాగానే భయపడిపోతా ఉన్నారు. ఇవాళ భయపడవలసిన అవసరం లేదు. దానికి ధైర్యంగా ఉంటే దానికి మంచి ముందు ధైర్యంగా ఉంటే కరోనా మనం ఏం చేయలేదు. కరోనాని తేలిగ్గా మనం జయించవచ్చు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఇంట్లోనే ఉండి మనం హాట్ వాటర్ తోటి కూడా ప్రత్యేకంగా ఆవిరి పట్టడం, అలానే వేడి నీళ్ళు ఎక్కువగా తాగటం, బలమైన ఆహారం తీసుకోవటం, విటమిన్స్, సి విటమిన్ కానీ, డి విటమిన్ కానీ విటమిన్స్ తీసుకోవటం, యాంటీబయాటిక్ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ తీసుకోవటం, ఎక్కువగా మందు కూడా అవసరం దీనికి. అలానే హాస్పిటల్లో చేరాలనుకునే ఆయాసం బాగా వస్తే, జ్వరం బాగా వచ్చి, గొంతు నొప్పి ఉండి కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటే సిటీ స్కాన్ లో 4th స్టేజ్ 5th స్టేజ్ అని చెప్పి చెప్తున్నారు. అటువంటి 4th స్టేజ్ 5th స్టేజ్ ఉన్నవాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా ట్రీట్మెంట్స్ బాగానే జరుగుతున్నాయి హాస్పిటల్స్ లో కూడా. నేను కూడా దాదాపుగా హోమ్ ఐసోలేషన్ ఉండి కూడా చాలా మంది జగ్గైపేటలో ఉన్న చాలా మంది విజయవాడ తరలిస్తే విజయవాడలో జాయిన్ చేసిన పేషెంట్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా జగ్గైపేట ప్రాంతం ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో అందరితో ఫోన్ ద్వారా పలకరించి వారి ధైర్యం కూడా చెప్పాలి. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇవాళ ఎవరికైనా సరే పాజిటివ్ వచ్చి 14 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్ష చేసుకొని నెగిటివ్ రాగానే దాన్ని మనం తప్పకుండా ప్లాస్మా థెరపీ కూడా మనం వేరే వారికి సహాయం చేయొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్మా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా 5,000 రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పి ప్రకటించడం, ఇక్కడ ప్లాస్మా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం, ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ ఎక్కడెప్పుడు ఎక్కువ ప్రతిరోజు రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేస్తూ వైద్య సహాయం అంటే ప్రతిరోజు కూడా మరి 15 కోట్ల రూపాయలు, సుమారుగా 450 కోట్ల రూపాయలు ప్రతి మాసం ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇవాళ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే వైద్య పరీక్షలు చాలా ఎక్కువ చేయటం, సహాయం ఎక్కువ చేయటం, హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ ముందుకు వస్తే ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ చేయడం కోసం వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ఆ పర్మిషన్ ఇచ్చిన డాక్టర్ మరి హాస్పిటల్స్ వాళ్ళ మీద సూపర్విజన్ కానీ అన్ని రకాలు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా కరోనా వచ్చిన పేషెంట్లు, కరోనా ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఎవరు కూడా భయాందోళన చెందక్కర్లేదు. తప్పకుండా తగ్గిపోతుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడంలో కూడా చాలా ముందుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి
కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఇంతియాజ్ గారు మాత్రం మా ఊరికి మేము జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ నుంచి నేను చెప్తున్నాను యాజ్ ఎమ్మెల్యేగా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వటం, వైద్య శాఖ అధికారులకి సూచనలు ఇవ్వటం, డిఎంహెచ్ఓ కూడా సూచనలు ఇవ్వటం, వెంటనే మాకు ఎక్విప్మెంట్ కావాలంటే ఎక్విప్మెంట్ పంపించడం, వాహనంలో టెస్ట్ చేసే వెహికల్ కావాలంటే మరి అది ఎప్పుడు అడిగితే అప్పుడు పంపించడం, ఇవన్నీ కూడా సహాయ చర్య ప్రభుత్వం ద్వారా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవాళ నా వరకు నేను పాజిటివ్ పేషెంట్గా ఉండి కూడా ఇంట్లోనే ఉండి చాలా మంది కూడా సూచన ద్వారా సహాయం చేయగలిగామంటే మరి ఇవాళ తప్పకుండా ప్రభుత్వం కూడా ఆ విధంగా స్పందించడం వల్లే మేము కూడా సహాయ చర్యలు చేపట్టాం. కాబట్టి నేను మరొకసారి పాజిటివ్ వచ్చిన పేషెంట్లు ఎవరు కూడా భయపడక్కర్లేదు. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యమే దానికి సరైన మందు. మీరు ఎక్కడో మీరు భయపడితే ఆ భయాందోళన వల్ల మీరు అనవసరంగా ఆరోగ్యం కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా కరోనాని మనం విజయవంతంగా జయించవచ్చని చెప్పి